హాయ్. ఇప్పుడు నేను నూడిల్స్ ఉప్మా లెక్క ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి. నూడిల్స్ ఫస్ట్ కొంచెం గరం నీళ్ళు పెట్టుకోవాలండి. నీళ్ళు గరం చేసుకోవాలి. గరం చేసుకున్న తర్వాత ఇగో ఈ నూడిల్స్ అందులో వేసేయాలి. నూడిల్స్ వేసాను చూడండి. అవి ఉడకాలి. నీళ్ళు గరం చేసుకున్న తర్వాత మనం ఎన్ని వేసుకుంటామో అన్ని నూడిల్స్ అందులో వేయాలి. ఫస్ట్ అవి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ ఉడికినాయి. వీటిని ఏం చేయాలా, ఇట్లా జల్లిది తీసుకోవాలి. తీసుకొని ఇందులో పోసేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ కూడా పట్టేసుకోవాలండి. వాటర్ కూడా పట్టుకుంటే మంచి కుల్ల అయిపోతాయి. చూడండి. ఇప్పుడు నీళ్ళన్నీ మంచిగా ఇట్లా వెళ్ళిపోవాలి. నీళ్ళన్నీ మంచిగా కారిపోతాయి. ఇప్పుడు ఇది మనం ఎందులో అయితే చేసుకుంటామో అది కడాయి పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని ఫస్ట్ వీటికి తగ్గట్టు నూనె వేసుకోవాలి. ఓకే, చాలు. నూనె వేసుకొని అయిన తర్వాత ఇవి గరం అయిన తర్వాత నూనె గరం అయిందా చూసుకోవాలి. చూసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని కొన్ని ఆవాలు వేసుకున్న తర్వాత పల్లీలు ఉంటే పల్లీలు ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చండి. శనగపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అలానే సాసులు కూడా వేసుకోవచ్చండి. నాకు అవన్నీ ఇష్టం ఉండవు. టమాటా సాసు, చిల్లీ సాసు, వెనిగర్ అవి వేసుకోవచ్చండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను ఎప్పుడు వేసుకోవాలనో చెప్తాను. అవన్నీ ఉంటాయి. ఇది మ్యాగీ మసాలా కూడా తెచ్చుకోవాలండి. మ్యాగీ మసాలా ఇవి గోల్లువి కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ వేసేయాలి. కరేపాకు కూడా నీళ్ళు పోసుకున్నాము. సరిగా దయ్యంలో చెయ్యి
వస్తే అందుకు దొడ్డుగా ఇదంతా కన్నా చూడు. ఇవి కొంచెం గోలినాయి. అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ కూడా గోలుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయిన తర్వాత సాల్ట్ అయినాక దీంట్లోనే మ్యాగీ మసాలా మ్యాగీ మసాలా ఇప్పుడు సాస్ వేసుకోవాలనుకున్న వాళ్ళు, సాసులు ఇష్టం ఉన్న వాళ్ళు చిల్లీ సాస్ కొద్దిగా, టమాటా సాస్ కొద్దిగా, వెనిగర్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఇప్పుడు ఇవన్నీ మంచి గోలినాయి కదండి. గోలిన తర్వాత ఇప్పుడు ఈ నూడిల్స్ ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. నూడిల్స్ ఎలా చేసారో తెలిసింది కదా. ఫస్ట్ గరం నీళ్ళు పెట్టేసి నీళ్ళు పెట్టి గరం అయిన తర్వాత దాంట్లో మనం ఎన్ని వేసుకుంటామో నూడిల్స్ అన్నీ వేసుకొని అవి ఉడకగానే ఈ జల్లి గుళ్ళలోకి వేసేసి కొద్దిగా వాటర్ కూడా పట్టేయాలి. చల్ల వాటర్ పడితే విడివిడిగా అయిపోతాయి, మంచిగా విడివిడిగా అయిపోతాయి. అవి అయిపోయినాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఇలా సాసులు ఇష్టమైన వాళ్ళు సాసులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది అవన్నీ వేసుకుంటే. వెనిగర్ వేసుకుంటే కూడా జర పుల్లగా ఉంటుందండి. టమాటా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, కొంచెం ఇవి కొద్దిగా మనం అన్నం వంచేసిన తర్వాత ఉమ్మగిలినట్టు ఉంచుతాం కదా, గంజి వంచిన తర్వాత ఉమ్మగిలినట్టు ఉంచుతాం కదా, అలాగన్నట్టు అలా ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి టేస్ట్ ఉప్పు సరిపోయిందా, ఉప్పు సరిపోయిందండి చెప్పాను కదా. అలా వేడి నీళ్ళల్లో సేమియాలు వేసి నూడిల్స్ వేసేసి ఉడకగానే జల్లిగుళ్ళలో పోసేసి చల్లని వాటర్ పోసేస్తే అవి వేడివేడిగా అయిపోతాయి. అవి పక్కకు పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నూనె వేసుకొని నూనెలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, సాల్ట్, అలానే సాసులు ఇష్టం ఉంటే సాసులు అన్నీ, టమాటా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, కొద్దిగా నూడిల్స్ మసాలా వేసుకొని కలుపుకొని కొద్దిగా పసుపు కూడా వేసి కలిపేసుకొని ఇప్పుడు నేను చూపించాను కదండి అలానే చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత బంద్ చేసుకొని తినేసేయచ్చండి. ఓకే, ఇలా చేసుకొని చూడండి రుచి.